భారతదేశ దక్షిణాగ్రంలో ఉన్న రామేశ్వరాన్ని అనుసంధానం చేసే పాంబన్ వంతెన ఇది. దీనికి పక్కనే కొత్తగా నిర్మించిన వంతెనను శ్రీరామ నవమి రోజున ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఈ వంతెన భారతదేశంలోనే మొట్టమొదటి వర్టికల్ లిఫ్ట్ సీ బ్రిడ్జ్. అంటే నౌకలు ప్రయాణించేటప్పుడు ఈ వంతెనలో నిర్దేశిత భాగం లిఫ్టుల సాయంతో నిలువుగా పైకి లేస్తుంది. నౌకలు దాటి వెళ్లిన తరువాత కిందికి వస్తుంది. ఈ వంతెనను భారతీయ ప్రాచీన సాంస్కృతిక ప్రాముఖ్యతను ఉట్టిపడేలా నిర్మించారు. ఈ బ్రిడ్జితో పాటు రామేశ్వరం, తాంబరం మధ్య నూతన రైలు సర్వీసును కూడా ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. భారతదేశంలో ఉన్న మిగిలిన రైలు బ్రిడ్జీల కన్నా పాంబన్ వంతెన భిన్నమైనది. ఎందుకంటే నౌకాయానానికి వీలుగా ఈ బ్రిడ్జిని నిర్మించారు. లండన్ బ్రిడ్జ్ మాదిరిగానే ఇక్కడ కూడా నౌకలు వెళ్లేటప్పుడు బ్రిడ్జిలో కొంత భాగం రెండుగా విడిపోయి పైకి లేస్తుంది. తమిళనాడు టూరిజం శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఇది భారతదేశంలో మొదటి సముద్ర వంతెన. భారత ప్రధాన భూభాగాన్ని రామేశ్వరం ద్వీపంతో అనుసంధానిస్తూ పాంబన్, మండపం మధ్యలో ఒక రైలు వంతెనను నిర్మించాలని ధనుష్కోడి, తలైమన్నార్, శ్రీలంక మధ్యలో చిన్న నౌకలు కార్యకలాపాలు నిర్వహించేలా రైలు వంతెన కింద నుంచి ప్రయాణికుల నౌకలు వెళ్లేందుకు అనువుగా సస్పెన్షన్ బ్రిడ్జ్ నిర్మాణానికి బ్రిటిష్ ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. ఈ వంతెన నిర్మాణ పనులు 1911లో ప్రారంభమయ్యాయి. కేవలం 2 ఏళ్లలోనే ఈ పనులు పూర్తి చేశారు. చెన్నై ఎగ్మోర్ నుంచి పాంబన్ రైల్వే వంతెన మీదుగా ధనుష్కోడి వరకు తొలి బోటు ట్రైన్ 1914 ఫిబ్రవరి 24న ప్రయాణించింది. షికాగోలోని షెర్జర్ రోలింగ్ లిఫ్ట్ బ్రిడ్జ్ కంపెనీ ఈ వంతెనను డిజైన్ చేయగా, ఇంగ్లాండ్లోని ధార్నబీ అండ్ టీస్కు చెందిన హెడ్ రైటన్స్ అండ్ కో లిమిటెడ్ దీన్ని నిర్మించింది. సముద్ర మట్టానికి 12.5 మీటర్ల పైన ఈ వంతెన ఉంటుంది. దీని పొడవు 2.5 కిలోమీటర్లు. 143 పియర్స్ ఉంటాయి. నౌకలు వెళ్లగలిగేలా వంతెన మధ్యలో 289 అడుగుల పొడవైన సస్పెన్షన్ బ్రిడ్జి ఉంటుంది. 100 ఏళ్లకు పైగా సేవలందించిన పాంబన్ బ్రిడ్జిపై రైలు వెళ్తున్న సమయంలో విపరీతమైన వైబ్రేషన్లు వస్తున్నట్లు ఐఐటి మద్రాసు బృందం గుర్తించింది. దీంతో 2022 డిసెంబర్ 23 నుంచి పాంబన్ వంతెన గుండా వెళ్లే రైళ్లు రాకపోకలను నిలిపివేశారు. ఇప్పుడు దానికి సమాంతరంగా నిర్మించిన కొత్త బ్రిడ్జిని ప్రారంభించనున్నారు. పాంబన్ దగ్గర నిర్మించిన ఈ కొత్త వంతెన దేశంలోనే మొట్టమొదటి వర్టికల్ లిఫ్ట్ బ్రిడ్జ్. రామేశ్వరం ప్రధాన భూభాగానికి అనుసంధానించే ఈ వంతెన ప్రపంచ వేదికపై భారతీయ ఇంజనీరింగ్ అద్భుతంగా చెబుతున్నారు. 550 కోట్ల రూపాయల ఖర్చు